హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కాఫీ లవర్స్ కోసం ఎంతో టేస్టీగా ఉండే కోల్డ్ కాఫీని బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీ దగ్గర ఈ హ్యాండ్ బ్లెండర్ లేకపోతే పాలు వడకపెట్టుకునే స్టీల్ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో నెట్ ఉన్న సైడ్తో కంటిన్యూస్గా కలుపుతూ ఉండటం వల్ల ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం కాఫీని కలుపుకోవడానికి ఒక కప్ని తీసుకుందాం. 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న క్రీమీ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే కప్ సైజ్ బట్టి క్రీమీ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. మీరు పెద్దది తీసుకుంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు. చిన్న కప్ అయితే 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. ఫైనల్గా చాక్లెట్ సిరప్ని తీసుకొని పైన మీకు నచ్చిన డిజైన్ వేసుకుని డెకరేట్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.